హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఐటీ స్టడీ. జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్లోని సిలబస్ సంబంధించి మనం డీసీ జనరేటర్స్ అనేటువంటి టాపిక్లో ఉన్నాం, అనేటువంటి కాన్సెప్ట్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఈ కాన్సెప్ట్లో భాగంగా ఈ వీడియోలో మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ జనరేటర్ అంటే ఏంటో చూద్దాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ జనరేటర్ అంటే డీసీ జనరేటర్లోని మెయిన్ పార్ట్స్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ మనం డీసీ జనరేటర్ యొక్క స్కిమాటిక్ డయాగ్రామ్ని చూడొచ్చు. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి అంటే, ఒకటి చుట్టూ ప్రొటెక్టివ్ కవర్లా ఉన్నటువంటి యోక్, అండ్ అదేవిధంగా పోల్ షూస్, ఇది మొత్తాన్ని మనం స్టేషనరీ పార్ట్ అంటాం. అండ్ నెక్స్ట్ రొటేటింగ్ పార్ట్కి సంబంధించి ఆర్మేచర్, మెయిన్గా ఆర్మేచర్లోనే మనం ఆర్మేచర్ కండక్టర్స్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఆర్మేచర్ అండ్ అలాంగ్ విత్ ఆర్మేచర్ వైండింగ్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. అండ్ అదేవిధంగా కామ్యుటేటర్ అండ్ బ్రషెస్ గురించి కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూడటం జరుగుతుంది. డీసీ మెషిన్లో మనం చూసేటువంటి ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి యోక్. యోక్ యొక్క డయాగ్రామ్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. యోక్ అనేది డీసీ మెషిన్కి ప్రొటెక్టింగ్ కవర్ లాగా యాక్ట్ చేస్తుంది. అయితే ముందుగా డీసీ మెషిన్లో మనకి స్టేషనరీ పార్ట్, రొటేటింగ్ పార్ట్ అని రెండు ఉంటాయి. అయితే ఈ యోక్ అనేది స్టేషనరీ పార్ట్ లాగా యాక్ట్ చేస్తుంది డీసీ జనరేటర్లో. అండ్ అదేవిధంగా ఈ డీసీ మెషిన్లో ఉన్నటువంటి పోల్స్ ఏవైతే ఉంటాయో ఆ పోల్స్కి కూడా ఈ యోకే మెకానికల్ సపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ యోక్ ఏదైతే ఉందో, ఈ సర్క్యులర్ షేప్ ఏదైతే ఉందో, ఈ సర్క్యులర్ షేప్లోని పోల్స్ అనేవి అమర్చబడతాయి. ఈ సర్క్యులర్ షేప్లో పోల్స్ అనేవి అమర్చబడతాయి, అంటే ఈ యోక్కి అమర్చబడతాయి. అండ్ సో దట్ ఆ పోల్స్కి మెకానికల్ సపోర్ట్ ఇచ్చేది కూడా ఈ యోక్. జనరల్గా స్మాల్ డీసీ మెషిన్స్లో యోక్గా మనం యూజ్ చేసేటువంటి మెటీరియల్ ఏది అంటే క్యాస్ట్ ఐరన్. బట్ లార్జ్ డీసీ మెషిన్స్లో యూజ్ చేసే మెటీరియల్ క్యాస్ట్ స్టీల్. అయితే ఎర్లియర్ డేస్లో క్యాస్ట్ ఐరన్ ఎక్కువగా యూజ్ చేసేటవాళ్ళు ఇప్పుడు మాత్రం క్యాస్ట్ స్టీల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. బేసిక్గా క్యాస్ట్ ఐరన్ కన్నా క్యాస్ట్ స్టీల్ అనేది కాస్ట్ ఎక్కువ. కాస్ట్ ఎక్కువైనా కూడా క్యాస్ట్ స్టీల్నే ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనేటువంటి విషయాలు ఒకసారి చూద్దాం. ఏంటి అంటే క్యాస్ట్ ఐరన్, క్యాస్ట్ స్టీల్ ఈ రెండింటి యొక్క వెయిట్ని కంపేర్ చేసినప్పుడు క్యాస్ట్ ఐరన్ కన్నా కూడా క్యాస్ట్ స్టీల్ అనేది వెయిట్ తక్కువ ఉంటుంది. ఒక లార్జ్ డీసీ మెషిన్ కనుక మనం చూసినట్లయితే బేసిక్గా దాని వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ మెషిన్ యొక్క వెయిట్ని మనం తగ్గించాలి అనుకుంటే ఎక్కడ తగ్గించవచ్చు అంటే యోక్ యొక్క మెటీరియల్ని తగ్గించడం ద్వారా మనం ఆ మెషిన్ యొక్క వెయిట్ని కూడా తగ్గించవచ్చు. అంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం ఈజీగా ఉండేదానికి ఈ మెజర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి క్యాస్ట్ స్టీల్ ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తారంటే ఒక రీజన్ వచ్చేసరికి వెయిట్ అని మనం చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చేసరికి కార్బన్ పర్సెంట్ ఇన్ క్యాస్ట్ ఐరన్. క్యాస్ట్ ఐరన్లో కార్బన్ పర్సెంట్ ఎంత ఉంటుందంటే గ్రేటర్ దాన్ 2% ఉంటుంది. అదే క్యాస్ట్ స్టీల్లో అయితే కనుక 2% కన్నా లెస్ ఉంటుంది. అంటే క్యాస్ట్ ఐరన్లో కార్బన్ 2% కన్నా ఎక్కువ ఉంటే క్యాస్ట్ స్టీల్లో కార్బన్ 2% కన్నా తక్కువ ఉంటుంది. అంటే కార్బన్ అనేది తక్కువ యూజ్ చేయటం వల్ల మనం క్యాస్ట్ స్టీల్ని యూజ్ చేస్తున్నాం. బేసిక్గా కార్బన్ ఎక్కువైతే ఏమవుతుంది, ఏదైనా ఒక మెటీరియల్లో కార్బన్ పర్సంటేజ్ ఎక్కువైతే ఏమవుతుంది అంటే ఆ మెటీరియల్ని మనం బెండ్ చేయలేం లేదా మౌల్డ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యోక్ అనేది మనకి ఇక్కడ ఏ షేప్లో కనిపిస్తుంది, సర్క్యులర్ షేప్లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ తీసుకున్న మనం మెటీరియల్ని ఏం చేసామంటే సర్క్యులర్ షేప్లో మౌల్డ్ చేయడం జరిగింది. బట్ కార్బన్ పర్సెంట్ ఎక్కువ ఉంటే కనుక మనం మెటీరియల్ని మౌల్డ్ చేయలేం. కాబట్టి క్యాస్ట్ స్టీల్ని తీసుకుంటాం, ఎందుకంటే క్యాస్ట్ స్టీల్లో కార్బన్ పర్సెంటేజ్ ఈజ్ లెస్ దెన్ 2%. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే క్యాస్ట్ ఐరన్తో కంపేర్ చేస్తే క్యాస్ట్ స్టీల్నే మనం ఎందుకు ప్రిఫర్ చేస్తామని రిలక్టెన్స్ అండ్ సాచురేషన్ అనేవి కూడా ఒకసారి చూద్దాం. క్యాస్ట్ ఐరన్తో కంపేర్ చేస్తే క్యాస్ట్ స్టీల్ని మనం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం అంటే మరొక మెయిన్ రీజన్స్ వచ్చేసరికి రిలక్టెన్స్ అండ్ సాచురేషన్. అసలు సాచురేషన్ అంటే ఏంటి, రిలక్టెన్స్ అంటే ఏంటి చూద్దాం. అసలు ఏంటి సాచురేషన్ అంటే ద విత్స్టాండింగ్ అబిలిటీ ఆఫ్ ఏ మెటీరియల్ టు అబ్జార్బ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఒక మెటీరియల్ ఎంతవరకు తట్టుకోగలుగుతుంది, ఎంతవరకు తీసుకోగలుగుతుందో ఆ సామర్థ్యాన్ని మనం సింపుల్గా సాచురేషన్ అని చెప్పొచ్చు. అయితే ఈ సాచురేషన్ క్యాస్ట్ ఐరన్కి ఎంత ఉంటుంది, క్యాస్ట్ స్టీల్కి ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఫ్లక్స్ డెన్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాస్ట్ ఐరన్ యొక్క సాచురేషన్ ఎంత అంటే 0.8 వెబర్ పర్ మీటర్ స్క్వేర్. 0.8 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ క్యాస్ట్ ఐరన్కి ఉంటే క్యాస్ట్ స్టీల్కి వచ్చేసరికి ఈ సాచురేషన్ అనేది 1.5 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటుంది. 1.5 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అంటే ఈ సాచురేషన్ అనేది క్యాస్ట్ ఐరన్ కన్నా క్యాస్ట్ స్టీల్కి ఎక్కువ ఉంది.
కాబట్టి మనం క్యాస్ట్ స్టీల్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. అండ్ ఫైనల్లీ రిలక్టెన్స్ అంటే ఏంటి అంటే ది ఎబిలిటీ టు అపోజ్ ద ఫ్లో ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్. ఒకసారి మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో చూస్తే కనుక అక్కడ మనం రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టెన్స్ అంటే విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ లేదా విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అదే ఇక్కడ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో వచ్చేసరికి విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ని మనం ఏమని చెప్తామంటే సింపుల్గా రిలక్టెన్స్ అని చెప్తాం. అంటే రిలక్టెన్స్ ఎక్కువ ఉంటే కనుక ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ని అపోజ్ చేస్తుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేది తగ్గిపోతాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతుంది. ఫీల్డ్ తగ్గడం అంటే ఫ్లక్స్ తగ్గుతున్నట్టు. సో ఫ్లక్స్ తగ్గితే మనకి మెషిన్లో అవుట్పుట్లో వచ్చేటువంటి కరెంట్ కూడా తగ్గుతుంది. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే ఎఫిషియన్సీ తగ్గుతుంది. కాబట్టి ఈ రిలక్టెన్స్ అనేది ఎలా ఉండాలి ఒక డీసీ మెషిన్ కంటే చాలా తక్కువ ఉండాలి. అంటే డీసీ మెషిన్లోని మెటీరియల్స్కి రిలక్టెన్స్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఓకే, అండ్ అలాగే రిలక్టెన్స్ గురించి చూసాం. ఇక్కడ ఇంకొక వర్డ్ కూడా ఉంది, పర్మియన్స్ అంటే విచ్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ యొక్క పాసేజ్ని ఎలో చేసేది పర్మియన్స్, అపోజ్ చేసేది రిలక్టెన్స్ అయితే ఎలో చేసేది పర్మియన్స్. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే రిలక్టెన్స్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ పర్మియన్స్. రిలక్టెన్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ని అపోజ్ చేయటం, పర్మియన్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ని ఎలో చేయటం. అంటే మనకి డీసీ మెషిన్లో ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలి అంటే అవుట్పుట్లో కరెంట్ కూడా ఎట్లా రావాలా, ఎక్కువ రావాలా. అవుట్పుట్లో కరెంట్ ఎప్పుడు ఎక్కువ వస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఫ్లక్స్ అనేది ఎప్పుడైతే ఎక్కువ ఫ్లో అవుతుందో, ఎక్కువ పాసేజ్ అవుతుందో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉండాలి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఏం కావాలంటే కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉండాలి. అంటే ఈ డీసీ మెషిన్లో ఈ మెటీరియల్కి పర్మియన్స్ ఎట్లా ఉండాలి అంటే ఎక్కువ ఉండాలి. అయితే రిలక్టెన్స్ యొక్క యూనిట్స్ మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎంఎంఎఫ్ బై ఫ్లక్స్. ఎంఎంఎఫ్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్నే మనం ఎంఎంఎఫ్ అని చెప్తాం. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ బై ఫ్లక్స్ అనేది రిలక్టెన్స్ యొక్క ఫార్ములా. అయితే రిలక్టెన్స్ యొక్క యూనిట్స్ చూద్దాం ఒకసారి. అక్కడ ఫార్ములా ఏముంది, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ బై ఫ్లక్స్ కదా. కరెంట్ అంటే మనం ఏమని చెప్తాం, యాంపియర్ అని చెప్తాం. అలాగే నెంబర్ ఆఫ్ టర్న్స్ని టర్న్స్గా రాస్తాం. బై ఫ్లక్స్కి యూనిట్స్ వచ్చేసరికి వెబర్స్ అండి. అంటే యాంపియర్ టర్న్స్ బై వెబర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ రిలక్టెన్స్. మనం ఏమని చెప్పుకున్నాం, రిలక్టెన్స్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ పర్మియన్స్ అని చెప్పాం. అంటే అప్పుడు పర్మియన్స్ యొక్క ఫార్ములా ఏమవుతుంది, 1/రిలక్టెన్స్. అంటే 1/రిలక్టెన్స్ అంటే ఫ్లక్స్ బై నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ అవుతుంది. అప్పుడు యూనిట్స్ ఏమవుతాయి అంటే దీన్ని రివర్స్ చేస్తే పర్మియన్స్ యొక్క యూనిట్స్ వస్తాయి. అంటే వెబర్ పర్ యాంపియర్ టర్న్స్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ పర్మియన్స్. వెబర్ పర్ యాంపియర్ టర్న్స్కి ఇంకొక పేరు ఉంది, ఏంటి అంటే హెన్రీ. వెబర్ పర్ యాంపియర్ టర్న్స్కి ఇంకొక పేరు వచ్చేసరికి సింపుల్గా హెన్రీ అంటాం. అంటే పర్మియన్స్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే హెన్రీగా చెప్తాం. పర్మియన్స్ యొక్క యూనిట్స్ హెన్రీ అయినాయి అంటే రిలక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏమవుతాయి, పర్మియన్స్ యొక్క యూనిట్స్ హెన్రీ అయితే రిలక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏమవుతాయి 1/హెన్రీగా చెప్పొచ్చు. 1/హెన్రీ. రిలక్టెన్స్ అంటే విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, పర్మియన్స్ అంటే విచ్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. అంటే డీసీ మెషిన్లోని యోక్ ఏదైతే ఉందో ఈ యోక్కి మనం క్యాస్ట్ ఐరన్ లేదా క్యాస్ట్ స్టీల్ తీసుకుంటాం. బట్ నౌవేడేస్ క్యాస్ట్ స్టీల్ ఎక్కువగా తీసుకుంటున్నాం. సో ఈ క్యాస్ట్ స్టీల్నే ఎందుకు తీసుకుంటున్నాం వెన్ కంపేర్ టు క్యాస్ట్ ఐరన్ అంటే క్యాస్ట్ స్టీల్ యొక్క వెయిట్ తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు క్యాస్ట్ ఐరన్. అండ్ అదేవిధంగా క్యాస్ట్ స్టీల్లో కార్బన్ అనేది లెస్ దెన్ 2% ఉంటుంది. బట్ క్యాస్ట్ ఐరన్లో కార్బన్ అనేది 2% కన్నా ఎక్కువ ఉంటుంది. అండ్ అదేవిధంగా సాచురేషన్, ఫ్లక్స్ డెన్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సాచురేషన్ క్యాస్ట్ స్టీల్కి 1.5 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటే క్యాస్ట్ ఐరన్కి 0.8 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటుంది. కాబట్టి మనం క్యాస్ట్ స్టీల్ని ప్రిఫర్ చేసాం. అలాగే రిలక్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ రిలక్టెన్స్ అనేది డీసీ మెషిన్లో ఎట్లా ఉండాలి అంటే తక్కువ ఉండాలి. పర్మియన్స్ ఎట్లా ఉండాలి, ఎక్కువ ఉండాలి. అంటే రిలక్టెన్స్ తక్కువ ఉండి పర్మియన్స్ ఎక్కువ ఉన్నటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం యోక్గా ప్రిఫర్ చేస్తాం. అయితే క్యాస్ట్ ఐరన్తో కంపేర్ చేస్తే క్యాస్ట్ స్టీల్కి రిలక్టెన్స్ తక్కువ ఉంటుంది అండ్ పర్మియన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి క్యాస్ట్ ఐరన్ కన్నా కూడా మనం
క్యాస్ట్ స్టీల్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం యోక్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. డీసీ జనరేటర్లోని మరొక మెయిన్ పార్ట్ వచ్చేసరికి పోల్ కోర్ అండ్ పోల్ షూ. పోల్ కోర్ వచ్చేసరికి ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే దీని చుట్టూ కూడా వైండింగ్ వౌండ్ చేయబడి ఉంది. అంటే పోల్ కోర్కి వైండింగ్ చుట్టబడి ఉంటుంది. ఆ వైండింగ్ని మనం మెయిన్ ఫీల్డ్ వైండింగ్ అంటాం. ఈ పోల్ కోర్ని క్యాస్ట్ స్టీల్తో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా పోల్ షూని సిలికాన్ స్టీల్తో తయారు చేస్తాం. అండ్ ఈ పోల్ షూకి లామినేషన్స్ ఉంటాయి. అంటే ఈ పోల్ షూ అనేది లామినేట్ చేయబడుతుంది. సో ఎందుకు ఈ లామినేట్ చేయబడుతుందంటే టు రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాసెస్ని రెడ్యూస్ చేయడానికి ఈ పోల్ షూ అనేది లామినేట్ చేయబడుతుంది. అండ్ అదేవిధంగా ఈ పోల్ షూ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఎయిర్ గ్యాప్ తగ్గించడం కోసం. ఎయిర్ గ్యాప్ తక్కువ ఉంటే రిలక్టెన్స్ కూడా తగ్గుతుంది. ఆల్రెడీ చెప్పుకుందాం, రిలక్టెన్స్ అంటే విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్. సో రిలక్టెన్స్ తక్కువ ఉండాలి అని మాట్లాడుకుందాం. సో రిలక్టెన్స్ తక్కువ ఉండాలి అంటే ఎయిర్ గ్యాప్ కూడా తక్కువ ఉండాలి. ఈ ఎయిర్ గ్యాప్ని తగ్గించడం కోసం పోల్ షూ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉండటం వలన ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ ఏదైతే ఉందో ఈ ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుందంటే ఫ్లాట్ ట్యాప్డ్ ఆర్ ట్రెపిజాయిడల్ వేవ్ ఫామ్ రూపంలో ఈ ప్రొడ్యూస్ అవుతున్న ఫ్లక్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ పోల్ కోర్కి వైండింగ్ ఏదైతే ఉందో అంటే పోల్ కోర్కి వౌండ్ చేయబడిన వైండింగ్ ఏదైతే ఉందో అంటే మెయిన్ ఫీల్డ్ వైండింగ్. ఈ మెయిన్ ఫీల్డ్ వైండింగ్ అనేది కాపర్తో చేయబడుతుంది. డీసీ జనరేటర్లోని మరొక ముఖ్యమైన పార్ట్ వచ్చేసరికి ఆర్మేచర్. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఆర్మేచర్ని. ప్రాక్టికల్గా ఆర్మేచర్ వ్యూ ఎట్లా ఉంటుంది అండ్ అదేవిధంగా ఆర్మేచర్ యొక్క స్కిమాటిక్ డయాగ్రామ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆర్మేచర్ యొక్క షేప్ వచ్చేసరికి సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. సో ఆర్మేచర్ యొక్క షేప్ కన్స్ట్రక్షన్ సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా దీని యొక్క అవుటర్ పెరిఫరీ వచ్చేసరికి స్లాట్స్గా ఉంది. చూడండి ఇక్కడ అవుటర్ పెరిఫరీ వచ్చేసరికి స్లాటెడ్ అంటే స్లాట్స్ కలిగి ఉంటుంది. ఈ ఆర్మేచర్ కోర్ని దేంతో మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే సిలికాన్ స్టీల్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ ఈ సిలికాన్ స్టీల్తో చేయబడినటువంటి ఆర్మేచర్ కోర్ ఏదైతే ఉందో అది లామినేట్ చేయబడుతుంది, లామినేషన్స్ కలిగి ఉంటుంది. సో ఎందుకు లామినేషన్స్ కలిగి ఉంటుందంటే ఎడ్డీ కరెంట్ లాసెస్ని రెడ్యూస్ చేయడం కోసం. ఆల్రెడీ జస్ట్ బిఫోర్ చెప్పుకున్నాం పోల్ షూ కూడా లామినేట్ చేయబడుతుంది టు రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాసెస్ అని. అసలు ఏంటి ఎడ్డీ కరెంట్ లాసెస్ అంటే ఈ ఆర్మేచర్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ ఏదైతే ఉంటుందో ఆర్మేచర్లో ప్రొడ్యూస్ అయ్యే ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ ఏదైతే ఉంటుందో ఈ ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ కొన్ని కరెంట్స్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. వాటినే మనం సర్క్యులేటింగ్ కరెంట్స్ అంటారు. వాటికి మరొక పేరే ఎడ్డీ కరెంట్స్. ఈ ఎడ్డీ కరెంట్స్ వల్ల మనకి యూజ్ ఉండదు, కానీ ఈ ఎడ్డీ కరెంట్స్ ఏం చేస్తాయి అంటే హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో హై ఎడ్డీ కరెంట్స్ కనుక వచ్చినాయి అంటే ఈ హీట్ వల్ల ఏమవుతుందంటే ఈ మెషిన్ యొక్క లోపలి పార్ట్స్ కొన్ని మెల్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. దీన్ని మనం పవర్ లాస్ డ్యూ టు హీట్ డిసిపేషన్ అంటాం. అందుకే వీటిని హీట్ లాసెస్ అని కూడా అనొచ్చు. ఎడ్డీ కరెంట్ లాసెస్ లేదా హీట్ లాసెస్ అని కూడా అనొచ్చు. సో ఈ లాసెస్ని అవాయిడ్ చేయడం కోసమే ఆర్మేచర్ కోర్ అనేది లామినేట్ చేయబడి ఉంటుంది. సో ఈ లామినేషన్స్ యొక్క థిక్నెస్ వచ్చేసరికి 0.4 to 0.5 mm. అండ్ అదేవిధంగా ఈ లామినేషన్స్ అనేవి వార్నిష్తో ఇన్సులేట్ చేయబడి ఉంటాయి. అయితే ఇక్కడ ఆర్మేచర్ స్లాట్స్ చూసినట్లయితే ఇవి ఓపెన్ స్లాట్స్ అని చెప్తాం. ఈ ఆర్మేచర్ యొక్క స్లాట్స్ అనేవి ఓపెన్ స్లాట్స్. జనరల్గా డీసీ జనరేటర్స్లో కానివ్వండి, వేరే ఎలక్ట్రికల్ మెషిన్స్ ఏదైనా కానీ రొటేటింగ్ పార్ట్లో అంటే ఆర్మేచర్లో ఉండేటువంటి స్లాట్స్ అనేవి మనం ఎలా తీసుకుంటామంటే ఓపెన్ స్లాట్స్ మాత్రమే తీసుకుంటాం. క్లోజ్డ్ స్లాట్స్ కానివ్వండి లేదా సెమీ ఓపెన్ ఆర్ సెమీ క్లోజ్డ్ స్లాట్స్ అనేవి మనం తీసుకోం. ఎందుకు ఓపెన్ స్లాట్స్ తీసుకుంటామంటే కండక్టర్ ప్లేసింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఈ స్లాట్స్లో మనం కండక్టర్స్ ప్లేస్ చేయడం అనేది చాలా ఈజీ వెన్ కంపేర్డ్ టు క్లోజ్డ్ స్లాట్స్. కానీ ఓపెన్ స్లాట్స్లో ఎయిర్ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. ఎయిర్ గ్యాప్ ఎక్కువైతే రిలక్టెన్స్ కూడా పెరుగుతుంది. రిలక్టెన్స్ పెరిగితే లీకేజ్ ఫ్లక్స్ పెరుగుతుంది. లీకేజ్ రియాక్టెన్స్ పెరుగుతుంది. అంటే ఫైనల్లీ రియాక్టెన్స్ వోల్టేజ్ కూడా పెరుగుతుంది. రియాక్టెన్స్ వోల్టేజ్ పెరిగింది అంటే కాంపిటీషన్ తగ్గిపోతుంది.
కామ్యుటేషన్ తగ్గిపోతుంది. కామ్యుటేషన్ అంటే ఏంటి అంటే కామ్యుటేటర్ దగ్గర ఉన్నటువంటి ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని డైరెక్ట్ కరెంట్గా కన్వర్ట్ చేయడమే కామ్యుటేషన్గా చెప్తాం సింపుల్గా. అయితే ఈ రియాక్టెన్స్ వోల్టేజ్ అంటే ఎయిర్ గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల ఫైనల్లీ కామ్యుటేషన్ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. కామ్యుటేషన్ తగ్గటం అంటే నథింగ్ బట్ ఎఫిషియన్సీ తగ్గటం. డీసీ జనరేటర్ అంటే ఎఫిషియన్సీ మ్యాటర్స్. ఎఫిషియన్సీ ఎక్కువ ఉండేలాగా డీసీ జనరేటర్ని డిజైన్ చేస్తారు. కానీ ఎయిర్ గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల కామ్యుటేషన్ తగ్గిపోతుంది. అయినా కూడా మనం ఓపెన్ స్లాట్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఓన్లీ డ్యూ టు కండక్టర్స్ అనేవి ప్లేస్ చేయడం ఈజీ కాబట్టి. ఈ ఆర్మేచర్నే మనం డీసీ జనరేటర్లో రొటేటింగ్ పార్ట్ అని కూడా అంటాం. సో ఈ ఆర్మేచర్ వైండింగ్ గురించి ఒకసారి చూద్దాం. జనరల్గా ఆర్మేచర్ వైండింగ్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి క్లోజ్డ్ వైండింగ్ అయితే ఇంకొకటి ఓపెన్ వైండింగ్. సో ఈ క్లోజ్డ్ వైండింగ్లో మరొక 2 రకాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి ల్యాప్ వైండింగ్ మరియు వేవ్ వైండింగ్. ఈ ల్యాప్ వైండింగ్ మరియు వేవ్ వైండింగ్ని ప్రజెంట్ మనం ఆర్మేచర్ వైండింగ్గా డీసీ మెషిన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ల్యాప్ వైండింగ్లో కాయిల్స్ అనేవి ప్యారలల్లో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి వాటిని మనం ప్యారలల్ వైండింగ్ అని కూడా అనొచ్చు. అదే వేవ్ వైండింగ్లో అయితే కనుక సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మనం వాటిని అంటే వేవ్ వైండింగ్ని సిరీస్ వైండింగ్ అంటాం. అలాగే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ల్యాప్ వైండింగ్లో ఎలా ఉంటాయి, వేవ్ వైండింగ్లో ఎలా ఉంటాయి అంటే ల్యాప్ వైండింగ్లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అనేవి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్. అంటే ఈ డీసీ జనరేటర్లో మనం ఎన్ని పోల్స్ అయితే యూజ్ చేస్తామో ఆ నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్గా చెప్తాం. ఎక్కడ అంటే ల్యాప్ వైండింగ్లో. అదే వేవ్ వైండింగ్లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్తో సంబంధం లేదు. అంటే డీసీ జనరేటర్లో మనం ఎన్ని పోల్స్ యూజ్ చేస్తున్నాం అనే దాంతో సంబంధం లేకుండా నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అనేవి 2గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈక్వలైజర్ రింగ్స్. ల్యాప్ వైండింగ్లో ఈక్వలైజర్ రింగ్స్ని యూజ్ చేస్తాం. అదే వేవ్ వైండింగ్లో ఈక్వలైజర్ రింగ్స్ యొక్క అవసరం ఉండదు. అసలు ఏంటి ఈ ఈక్వలైజర్ రింగ్స్ అంటే? ఈ ఈక్వలైజర్ రింగ్స్ అంటే నథింగ్ బట్ ఏ లో రెసిస్టెన్స్ కండక్టర్ అని చెప్తాం. నథింగ్ బట్ ఏ లో రెసిస్టెన్స్ కండక్టర్. ఈ ఈక్వలైజర్ రింగ్ అనేది ఆర్మేచర్ వైండింగ్లో ఒక 2 పాయింట్స్ దగ్గర కనెక్ట్ చేయబడి ఉంటుంది. సో ఏంటి దీని యొక్క పర్పస్ ఏంటి, దీని యొక్క ఫంక్షనింగ్ ఏంటి? ఈ ఈక్వలైజర్ రింగ్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకుందాం. ఈ ఆర్మేచర్లో ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ ఏదైతే ఉంటుందో అది కొన్ని కరెంట్స్ని సర్క్యులేట్ చేస్తుంది. వాటినే మనం సర్క్యులేటింగ్ కరెంట్స్ లేదా ఎడ్డీ కరెంట్స్ అని కూడా అంటాం. ఈ కరెంట్స్ అనేవి కామ్యుటేటర్ ద్వారా అవుట్పుట్కి వెళ్లకుండా ఈక్వలైజర్ రింగ్స్ ఏం చేస్తుంది అంటే ఆ కరెంట్ని మళ్ళీ ఆర్మేచర్కి సర్క్యులేట్ చేస్తుంది. అంటే ఈ ఎడ్డీ కరెంట్స్ కామ్యుటేటర్ వెళ్లకుండా ఈక్వలైజర్ రింగ్స్ ఏం చేస్తాయి అంటే ఆర్మేచర్లోనే రొటేట్ అయ్యేలాగా పనిచేస్తూ ఉంటాయి. అయితే ఈ ఈక్వలైజర్ రింగ్గా మనం లో రెసిస్టెన్స్ కండక్టర్ యూజ్ చేసామని చెప్తాం. సో హై రెసిస్టెన్స్ కండక్టర్ ఎందుకు తీసుకోకూడదు? సో హై రెసిస్టెన్స్ కండక్టర్ ఎందుకు తీసుకోకూడదు అంటే రెసిస్టెన్స్ అంటే మనం ఏమని చెప్పుకుందామంటే విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అని చెప్పుకుందాం. ఈ కండక్టర్కి ఎప్పుడైతే హై రెసిస్టెన్స్ ఉంటుందో ఈ ఫ్లో ఆఫ్ కరెంట్స్ని అది అపోజ్ చేస్తుంది, ఆపేస్తుంది. ఈ ఫ్లో ఆఫ్ కరెంట్ని ఎప్పుడైతే అపోజ్ చేస్తుందో ఇక్కడ కొంత ఎనర్జీ హీట్ రూపంలో డిసిపేట్ అవుతూ జరుగుతుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆల్రెడీ ఎడ్డీ కరెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తాయని మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈక్వలైజర్ రింగ్ కూడా హీట్ ప్రొడ్యూస్ చేసిందంటే మెషిన్లో టెంపరేచర్ ఎక్కువైపోతుంది, హీట్ డిసిపేషన్ ఎక్కువైపోతుంది. కాబట్టి మెషిన్కి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సో ఈక్వలైజర్ రింగ్గా మనం ఏం చేస్తామంటే ఒక లో రెసిస్టెన్స్ కండక్టర్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ డమ్మీ కాయిల్స్. ల్యాప్ వైండింగ్లో డమ్మీ కాయిల్స్ యూజ్ చేయం, బట్ వేవ్ వైండింగ్లో డమ్మీ కాయిల్స్ యొక్క అవసరం ఉంది. సో ఏంటి డమ్మీ కాయిల్స్? ఎందుకు అంటే జస్ట్ మెకానికల్ సపోర్ట్ ఇవ్వటం కోసం, అంటే ఆర్మేచర్ వైండింగ్కి మెకానికల్ సపోర్ట్ ఇవ్వటం కోసం ఈ డమ్మీ కాయిల్స్ అనేవి వేవ్ వైండింగ్లో యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ ల్యాప్ వైండింగ్ అనేది ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ మెషిన్స్కి సూటబుల్గా ఉంటుందంటే హై కరెంట్ అండ్ లో వోల్టేజ్ రేటింగ్కి సూటబుల్గా ఉండేది ల్యాప్ వైండింగ్ అయితే హై వోల్టేజ్ అండ్ లో కరెంట్ రేటింగ్ మెషిన్స్కి సూటబుల్గా ఉండేది వేవ్ వైండింగ్. లార్జ్ కరెంట్ అప్లికేషన్స్లో ల్యాప్ వైండింగ్ యూజ్ చేస్తాం. లార్జ్ కరెంట్ అప్లికేషన్స్ అంటే దాదాపుగా గ్రేటర్ దాన్ 500 ఆంపియర్స్ అని చెప్పొచ్చు. అదే వేవ్ వైండింగ్ అయితే కనుక లార్జ్ కరెంట్ అప్లికేషన్స్లో యూజ్ చేయం. అండ్ దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ల్యాప్ వైండింగ్ అండ్ వేవ్ వైండింగ్. డీసీ జనరేటర్లో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన పార్ట్ వచ్చేసరికి కామ్యుటేటర్. సో కామ్యుటేటర్ని మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే ఏం చేస్తుంది కామ్యుటేటర్ అంటే కనుక ఆర్మేచర్ కరెంట్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం మాట్లాడుకుందాం ఆర్మేచర్ కరెంట్ అనేది ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ అని.
అయితే ఈ కామ్యుటేటర్ ఏం చేస్తుందంటే ఆ ఏసీ కరెంట్ని అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ని డీసీగా డైరెక్ట్ కరెంట్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది అంటే దాన్ని మనం రెక్టిఫైర్గా చెప్పుకోవచ్చు. అంటే ఈ కామ్యుటేటర్ అనేది డీసీ జనరేటర్లో రెక్టిఫైర్గా యాక్ట్ చేస్తుంది. కామ్యుటేటర్ అనేది డీసీ జనరేటర్లో రెక్టిఫైర్గా యాక్ట్ చేస్తుంది. ఈ కామ్యుటేటర్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసరికి సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. ఈ కామ్యుటేటర్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసరికి సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. అయితే ఈ కామ్యుటేటర్గా మనం ఎలాంటి మెటీరియల్ యూస్ చేస్తామంటే హార్డ్ కాపర్ సెగ్మెంట్స్. కామ్యుటేటర్గా మనం యూస్ చేసేటువంటి మెటీరియల్ ఏది అంటే హార్డ్ కాపర్ సెగ్మెంట్స్. హార్డ్ కాపర్ సెగ్మెంట్స్ని మనం కామ్యుటేటర్గా యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సెగ్మెంట్స్ మధ్య మనం ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ కూడా ఉపయోగిస్తాం. ఆ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఏది అంటే మైకా. ఈ ఇన్సులేషన్ థిక్నెస్ వచ్చేసరికి 0.8 mm ఉంటుంది. ఇన్సులేషన్ యొక్క థిక్నెస్ వచ్చేసరికి 0.8 mm ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ కామ్యుటేటర్ అనేది హార్డ్ కాపర్ సెగ్మెంట్స్తో తయారు చేయబడింది అని చెప్పాం. కామ్యుటేటర్గా హార్డ్ కాపర్ సెగ్మెంట్స్ ఉపయోగించబడింది అని చెప్తాం. అయితే ఈ కామ్యుటేటర్లో హార్డ్ కాపర్ సెగ్మెంట్స్ ఎన్ని ఉపయోగించాలి? అయితే ఈ కామ్యుటేటర్గా హార్డ్ కాపర్ సెగ్మెంట్స్ని తీసుకుంటామని చెప్పాం. అయితే ఈ హార్డ్ కాపర్ సెగ్మెంట్స్ అనేవి ఎన్ని ఉండాలి? ఈ హార్డ్ కాపర్ సెగ్మెంట్స్ అనేవి ఎన్ని ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ కామ్యుటేటర్ సెగ్మెంట్స్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్మేచర్ కాయిల్స్. అంటే ఆర్మేచర్లో మనం ఎన్ని కాయిల్స్ అయితే యూజ్ చేస్తామో అంటే ఆర్మేచర్ వైండింగ్ అనేది ఎన్ని కాయిల్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ కామ్యుటేటర్ సెగ్మెంట్స్ అనేవి మనం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా టీసీ జనరేటర్లో కామ్యుటేటర్కి మరొక పేరు ఏంటి అంటే స్ప్లిట్ రింగ్స్. కామ్యుటేటర్ని మనం స్ప్లిట్ రింగ్స్ అని కూడా పిలుస్తాం డీసీ జనరేటర్లో. డీసీ జనరేటర్లో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన పార్ట్ వచ్చేసరికి బ్రషెస్. సో ఏం చేస్తాయి ఈ బ్రషెస్ అంటే కామ్యుటేటర్ దగ్గర నుంచి కరెంట్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కామ్యుటేటర్ ఆర్మేచర్ కరెంట్ ఏదైతే ఉంటుందో అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ని డీసీగా కన్వర్ట్ చేస్తుందని. ఈ కన్వర్ట్ అయిన డీసీని కలెక్ట్ చేసుకుంటుంది బ్రషెస్. సో జనరల్గా స్మాల్ డీసీ మెషిన్స్లో మనం బ్రషెస్గా కార్బన్ని యూస్ చేస్తే లార్జ్ రేటింగ్ మెషిన్స్లో ఎలక్ట్రోగ్రాఫైట్ని యూస్ చేస్తాం. అయితే మోస్ట్ ఆఫ్ ద డీసీ మెషిన్స్లో మనం కార్బన్నే యూస్ చేస్తాం. ఎందుకు మనం కార్బన్నే యూస్ చేస్తామంటే కార్బన్కి నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద డీసీ మెషిన్స్లో మనం బ్రషెస్గా కార్బన్ మెటీరియల్ని యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కార్బన్ అనేది సెమీ కండక్టింగ్ మెటీరియల్. మనకు తెలుసు జనరల్గా సెమీ కండక్టర్ మెటీరియల్స్ అన్నిటికీ కూడా టెంపరేచర్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంటే కండక్టర్స్కి వచ్చేసరికి పాజిటివ్ ఉంటుంది. అంటే సెమీ కండక్టర్స్కి నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటే కండక్టర్స్కి వచ్చేసరికి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది. అయితే నెంబర్ ఆఫ్ బ్రషెస్ ఎన్ని యూస్ చేయాలి అనేది మనం ఎలా చెప్తామంటే ఆర్మేచర్ వైండింగ్ని బేస్ అయ్యి చెప్తాం. ఆర్మేచర్లో మనం యూస్ చేసినటువంటి వైండింగ్ మీద బేస్ అయ్యి చెప్తాం. అంటే ఆర్మేచర్లో కనుక మనం ల్యాప్ వైండింగ్ యూస్ చేస్తే నెంబర్ ఆఫ్ బ్రషెస్ ఎన్ని ఉండాలంటే నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉంటే కనుక నెంబర్ ఆఫ్ బ్రషెస్ అన్ని ఉండాలి. అదే ఆర్మేచర్లో మనం వేవ్ వైండింగ్ యూస్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ బ్రషెస్ ఎన్ని ఉండాలి అంటే 2 ఉంటే సరిపోతుంది. వైండింగ్ మీద బేస్ అయ్యి అంటే ఆర్మేచర్లో మనం యూస్ చేసినటువంటి వైండింగ్ మీద బేస్ అయ్యి ఈ నెంబర్ ఆఫ్ బ్రషెస్ అనేది ఉంటుంది. సో మనం ఆర్మేచర్లో ల్యాప్ వైండింగ్ యూస్ చేస్తే కనుక నెంబర్ ఆఫ్ బ్రషెస్ అనేవి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్. అదే వేవ్ వైండింగ్లో అయితే కనుక నెంబర్ ఆఫ్ బ్రషెస్ ఆర్ ఈక్వల్ టు 2. ఈ డీసీ జనరేటర్స్కి సంబంధించి పూర్తి కాన్సెప్ట్ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే ప్లేస్టోర్ నుంచి మా స్కాలర్స్ యాప్ని డౌన్లోడ్ చేయండి. అదేవిధంగా యూట్యూబ్లో మా ఐటీఐ స్టడీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా ప్రతి వీడియో అంటే ఈ జూనియర్ లైన్మెన్కి సంబంధించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.